హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో అయితే నేను మీషో నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాలా బాక్సెస్ తీసుకున్నాను. పోపు దినుసుల డబ్బా అని కూడా అంటారు చాలామంది. సో పోపుల డబ్బా అని ఇంకా ఎవరికి నచ్చిన లాంగ్వేజ్లో వాళ్ళైతే అట్లా పిలుస్తుంటారనమాట. నేను ఈసారి అయితే మీషో నుంచి ఒక 3 or 4 అట్లా ఆర్డర్ చేసుకొని ఏది బాగుంటే అది ఉంచుకుందామని చెప్పేసి అలా తీసుకున్నాను అనమాట. సో అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా హెల్ప్ఫుల్ వీడియోస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఈ స్టెయిన్లెస్ స్టీల్ మసాలా బాక్స్ అనమాట. సో ఇది కొంచెం మనకి డిష్ మోడల్లో అయితే వస్తుంది. ప్యాకేజింగ్ చూసారు కదా, ఎన్ని లేయర్స్ ఇచ్చారో. ప్యాకేజింగ్ అయితే కొంచెం కూడా స్క్రాచ్ ఉండొద్దు అని చెప్పేసి చాలా బాగా వచ్చేసింది. సో ఇది వచ్చేసి పైన లిడ్, మనకి దీంట్లో చిన్న ఒక స్పూన్ అయితే ఇచ్చారు. అండ్ టోటల్గా 7 స్మాల్ కప్స్ లాగా ఇచ్చారనమాట. స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. కొంచెం కూడా స్క్రాచ్ లేకుండా చాలా నీట్గా వచ్చేసింది అనమాట. అండ్ ఇట్లా 7 కప్స్ అయితే వస్తాయి సేమ్ సైజ్లో. సో ఈ కప్ కూడా చాలా మంచి క్వాలిటీతో అయితే వచ్చిందనమాట. సో మనకు నచ్చినవి ఈ మసాలా బాక్స్లో యాడ్ చేసుకోవచ్చు. చాలామంది పసుపు, జీలకర్ర, ఆవాలు, లవంగాలు, మినపప్పు, అట్లా కందిపప్పు అలా వేసుకుంటారు. సో సరిగ్గా సరిపోతాయి అన్నమాట. అన్ని ఐటమ్స్ కూడా సూపర్ క్వాలిటీతో అయితే వచ్చిందనమాట. దీంట్లో టోటల్ 7 కంటైనర్స్, 1 స్మాల్ స్పూన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 19 సెంటీమీటర్స్ ఉంటుంది వెడల్పులో. అండ్ దీనికి మీషోలో రేటింగ్ 4 స్టార్ రేటింగ్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 500 to 600 మెంబర్స్ అయితే పర్చేస్ చేశారు దీన్ని. సో అందరూ కూడా బాగుంది అని చెప్పారు. సో నేను కూడా ట్రై చేద్దామని తీసుకున్నాను. ఈ స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీ బాగుంది, కానీ నాకు ఒక్కటి మాత్రం నచ్చలేదు. ఇది డిష్ లిడ్ లాగా వచ్చింది అనమాట. చాలా టైట్గా అయితే హోల్డ్ అవ్వదు బాక్స్కి. ఇట్లా నార్మల్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం కదా, ఇట్లా నార్మల్ గిన్నెల పైన ప్లేట్ పెట్టినట్టు. సో అట్లా అనమాట. ఇదైతే టైట్గా ఉండదు. సో ఇట్లా ఓపెన్ లైట్గా ఇట్లా ప్లేట్ పెట్టి తీసినట్టే ఉంటుంది. సో నాకు టైట్గా ఉండేది కావాలి అని అనుకున్నాను. సో నాకైతే ఇది ఒక్క రిక్వైర్మెంట్ నచ్చలేదు. సో మీరు ఎవరికైనా ఇది కంఫర్టబుల్గా ఉంటే మీరు తీసుకోవచ్చు. సో నాకు ఇది కంఫర్టబుల్గా లేదు, ఎందుకంటే కిచెన్లో ఏదైనా పెట్టినప్పుడు మళ్ళీ దీనికి తగిలి దీని కింద పడితే అన్నీ కింద పడిపోతాయి అని చెప్పేసి కొంచెం బాక్స్ టైప్లో ఉంటే సో దట్ కింద పడవు అని చెప్పేసి అనుకున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాల్సిన వాళ్ళైతే చెక్ చేయండి. సో ఇవన్నీ కూడా బెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట నేను మీషో నుంచి. సో నచ్చిన వాళ్ళైతే తీసుకోండి. బాగుంటే బాగుందని చెప్తాను, లేదంటే లేదు అని చెప్తాను. ఈ వీడియోలో చూపించింది అన్నీ కూడా జెన్యూన్ రివ్యూస్. మీకు ఇలా చెప్పడం వల్ల నాకేం రాదు, ఇదంతా నా సొంతం అనేది ఖర్చు పెట్టి నేను తీసుకొని రివ్యూస్ చేసి ఇట్లా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఏదో మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని. సో నాది ఒక చిన్న ప్రయత్నం. సో ఇదైతే నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్కి. నెక్స్ట్ వచ్చేసి ఈ మసాలా వుడెన్ బాక్స్ అనమాట. వుడ్ మెటీరియల్లో అయితే తీసుకున్నాను నేను. సో ఇది వచ్చేసి చాలా బాగుంది లుక్ వైజ్గా. అంటే వెనకటి వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు ఓల్డెన్ డేస్లో ఇట్లాంటి మసాలా బాక్సెస్. దీంట్లో అయితే మనకి కంప్లీట్గా వుడ్ మెటీరియల్తో అయితే వస్తుంది. దీని ప్యాకేజింగ్ అయితే చాలా నీట్గా ఇచ్చారు, అసలు ఇంత కూడా పాడవ్వకుండా. నాకైతే ప్యాకేజింగ్ విషయంలో చాలా నీట్గా అనిపించింది. ఈ వుడ్ వచ్చేసి మనకి కంప్లీట్ బ్రౌన్ కలర్లో అయితే ఉంటుందన్నమాట. సో ఇది టోటల్గా 9 బాక్సెస్ అయితే వస్తాయి. ఇంతకుముందు చూపించిన దాంట్లో అయితే 7 వస్తాయి. సో దీంట్లో అయితే 9 బాక్సెస్ వస్తాయి. సో ఇంకొంచెం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉంటే మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్లోజప్లో కూడా చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుందని చెప్పేసి. అండ్ ఇట్లా లాక్ టైప్ ఇచ్చారనమాట ఇక్కడ బాక్స్కి. సో ఇట్లా లాక్ లాగా ఉంటుంది. అది అన్లాక్ చేశాక ఇట్లా 9 బాక్సెస్ అయితే ఇచ్చారనమాట. ఈ బాక్సెస్ సైజ్ వచ్చేసి కొంచెం చిన్నగా అనిపించాయి, బట్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది చాలా లాంగ్ టైం వరకు డ్యూరబుల్ ఉంటుందని తీసుకున్నాను. అండ్ పైన వచ్చేసి గ్లాస్ వచ్చేసింది అనమాట. ఎక్కడ ఏ ఇంగ్రీడియంట్ పెట్టామో కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇట్లా పైన గ్లాస్ రావడం వల్ల. సో ఇది హ్యాండిల్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే గ్లాస్ ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ దీనికి ఒక చిన్న వుడెన్ స్పూన్ అయితే ఇచ్చారనమాట వీటన్నిటిలో పెట్టుకోవడానికి. సో నెక్స్ట్ ఈ లాక్ అయితే ఇట్లా లాక్ చేసేసేయాలి, సో దట్ స్ట్రాంగ్గా ఉంటుంది.
బ్యాక్ సైడ్ అంతా బాగుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్. సో బ్యాక్ సైడ్ అయితే మనకి వుడ్, ఫ్రంట్ సైడ్ అయితే గ్లాస్ టైప్ ఇచ్చారు. ఈ ప్రోడక్ట్ అయితే మీషోలో 3.8 రేటింగ్ ఉంది అండ్ ఇది ఒకటే సైజ్లో అవైలబుల్గా ఉంటుందన్నమాట. చాలామంది అరౌండ్ 1000+ మెంబర్సే తీసుకున్నారు. అందరూ బాగుంది అనేసరికి నేను కూడా ట్రై చేద్దామని తీసుకున్నాను. అండ్ థర్డ్ది ఇది వచ్చేసి లాస్ట్ మసాలా బాక్స్ అనమాట. ఇది కూడా చూపిస్తాను ఎలా వచ్చిందో. ఈ 3 ప్రోడక్ట్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నచ్చిన వాళ్ళైతే చెక్ చేయండి, మీకు ఏది నచ్చితే అది. ఈ థర్డ్ది వచ్చేసి కొంచెం స్టీల్లోనే తీసుకున్నాను, అంటే స్టెయిన్లెస్ స్టీల్, కొంచెం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా ఏం కాదు అనే థాట్తో అయితే తీసుకున్నాను ఈ స్టెయిన్లెస్ స్టీల్ బాక్స్. దీని ప్యాకేజింగ్ అయితే చాలా బాగా వచ్చేసింది. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్, పైన గ్లాస్ లిడ్ ఉంటుంది. కొంచెం ఇది బాక్స్ టైప్ అనమాట. సో మనకి పిల్లల లంచ్ బాక్సెస్ ఉంటాయి కదా ఇట్లా తీసేవి, సో అలాంటి టైప్ అనమాట. సో ఇట్లా లిడ్ లాగా తీసుకుంటే అది నాకు అంత కంఫర్టబుల్ లేదు అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. అండ్ ఇది నేను చాలామందికి కూడా రికమెండ్ చేస్తాను. సో ఇది రఫ్ అండ్ టఫ్గా కూడా యూస్ చేయొచ్చు. అండ్ చిన్న స్పూన్ కూడా ఇచ్చారు ఈ మసాలా బాక్స్లో. ఇందులో అయితే టోటల్గా 7 కప్స్ అయితే వచ్చాయి అండ్ హైట్గా వచ్చాయి. ఇవి చాలా క్వాంటిటీ అయితే పడుతుందన్నమాట వీటిల్లో. అండ్ ఇవన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్లో అయితే వచ్చాయి. ఇవి వచ్చేసి టోటల్ 7 కప్స్. హైట్ మీద ఉండేసరికి ఎక్కువ క్వాంటిటీలో మనమైతే యూస్ చేసుకోవచ్చు. అండ్ పైన దీనికి వచ్చేసి మనకి మూతలాగా వచ్చేసింది. బాక్స్కి ఎట్లా టైట్ ఫిట్టింగ్ ఉంటుందో అట్లా వచ్చేసింది అనమాట. గ్లాస్ లిడ్ తోటి. గ్లాస్ లిడ్ ఉండడం వల్ల కొంచెం ఏ దాంట్లో ఏది ఉంది అని కనిపిస్తుంది ఈజీగా. సో నేనైతే ఈ థర్డ్ అయితే ఎక్కువ రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి వుడ్ది, ఆ తర్వాత ఫస్ట్ చూపించిన డిష్ టైప్ లిడ్ లాంటిది, లిడ్ టైప్ మసాలా బాక్స్. సో నేను ఈ 3 ప్రోడక్ట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకైతే ఇది చాలా నచ్చేసింది. నాకు ఫుల్ 100% సాటిస్ఫాక్టరీతో అయితే ఉన్నాను. స్టెయిన్లెస్ స్టీల్ నీట్ ప్యాకేజింగ్తో అయితే వచ్చిందనమాట. రివర్స్ చేసి అన్నా కూడా వస్తలేదు, ఇంత టైట్గా పడుతుందన్నమాట బాక్స్ అయితే. సో హైలీ రికమెండ్ దిస్. సో నేనైతే ఈ వీడియోలో టోటల్గా 3 చూపించాను, 3 మసాలా బాక్సెస్. మీకు ఎలా అనిపించాయో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు ఏది ప్రిఫర్ చేస్తారో కూడా చెప్పండి, ఫస్టా, సెకండా, థర్డా అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే 1 అని కమెంట్ చేయండి, 2 అయితే 2 అని కమెంట్ చేయండి, థర్డ్ అయితే 3 అని కమెంట్ చేయండి. చూద్దాం ఎవరికైతే నచ్చుతుందో. అండ్ అన్ని లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. డిస్క్రిప్షన్ చూడరాని వాళ్ళు నా కమెంట్ సెక్షన్లో హాయ్ అని కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.